అంబిక చేసిన కుట్రను ఎలాగైనా చిత్తు చేయాలని లక్ష్మి నిర్ణయించుకుంటుంది. పార్థసారికి విఆర్ఎస్ గాల్ ఆర్గానిక్ ఎలాగైనా వాళ్లకు హ్యాండ్ఓవర్ చేయడానికి అమ్మకానికి పెడుతుంది. పార్థసారి వచ్చి వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఇలా నిర్ణయించుకున్న కారణం అనే విధంగా పార్థసారథి అడుగుతూ ఉంటాడు. ఇక జరగాల్సిందే కదా, అందుకే మేము వెంటనే నిర్ణయించుకున్నాం. సరే మేడం, ఆ నిర్ణయం ప్రకారం ఇక మా హ్యాండ్ఓవర్లో ఉంటుంది కాబట్టి ఇక డోంట్ వరీ అనే విధంగా అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయించుకుంటూ ఉంటాడు పార్థసారథి. మరోవైపు ఇక ఆ గ్రూప్లో పనిచేసే మేనేజర్ అంబిక గుట్టును రట్టు చేయడానికి వీడియో తీస్తూ ఉంటాడు. లక్ష్మి ఇక ఈ వాయిస్ అంతా అందులో పెండ్రైవ్లో వింటూ ఉంటుంది. ఇక నుంచి విఆర్ఏ ఆర్గానిక్స్ మేము సొంతం చేసుకోవచ్చు కదా, అది మా హ్యాండ్ఓవర్లో ఉంటుంది కదా అనే విధంగా పార్థసారథి అంబికను అడుగుతూ ఉంటాడు. ఇక నుంచి ఆ కంపెనీ మాది కాదు పార్థసారథి గారు, మీదే. అయితే మీరు ఇక ఆర్గానిక్స్కి టైఅప్ అయ్యారు కదా, ఇక నుంచి రేపు ఆ పల్లెటూరుకి వెళ్ళి ఇక విఆర్ ఆర్గానిక్స్ మాది అని చెప్పేసి మేము హ్యాండ్ఓవర్ చేసుకుందాం అనే విధంగా అనేసరికి ఈ మాటలు విన్న లక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక నుంచి మీరు అనుకున్నట్టే పైన అమ్మకాలు మా కంపెనీ నుంచే జరుగుతూ ఉంటాయి అనే విధంగా పార్థసారథి అంబికతో చెప్తూ ఉంటాడు. లక్ష్మి ఆ మాటలు విని షాక్లో ఉండిపోతుంది. అంబికమ్మ విఆర్ఎస్ గార్గన్ ఎలాగైనా అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయించుకుంటుంది అనుకున్నాను, కానీ అన్న స్పాట్లో అమ్ముతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనే విధంగా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అంబికమ్మ విఆర్ ఆర్గానిక్ ఇంత స్పాట్లున ఆ పార్థసారికి అమ్ముతుందని అస్సలు అనుకోలేదు అనే విధంగా లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ పార్థసారథికి ఈ కంపెనీ పోకూడదు, లేకపోతే రైతులు కష్టపడడానికి నష్టాలు జరుగుతూ ఉంటాయి అనే విధంగా లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. చెమట కష్టాన్ని నష్టం చేసుకొని ఇక ఆర్గానిక్స్కి పనిచేస్తున్న రైతులని ఎలాగైనా కాపాడాలి, ఆ పార్థసారథికి ఈ కంపెనీ చేరకూడదు అని చెప్పేసి వెంటనే ల్యాప్టాప్ను పట్టుకొని ఇక తను సిఓ పోస్టులో అధికారంతో వెంటనే తను ఇక్కడ విఆర్ఏ ఆర్గానిక్స్ అమ్మకూడదని చెప్పేసి టైప్ చేస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక్కడ ఎందుకంటే సిఇఓ పదవిలో ఉన్న లక్ష్మి మాట చెల్లుతుంది. తను రాజీనామా చేయలేదు కాబట్టి ఎండీలో పోస్టులో ఉన్న అంబిక మాట చెల్లదు. ఇక టైప్ చేసిన తర్వాత ఈ క్లిప్ మొత్తం వెంటనే విహారీ ఫోన్కి వెళ్ళిపోతుంది. విహారీకి అలా మెసేజ్ వస్తుండగా ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసరికి ఇక వెంటనే ఆ మెసేజ్ చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి విఆర్ ఆర్గానిక్, ఇది అమ్మకం ఏంటి అనే విధంగా వెంటనే ఇక మామయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆ సమయానికి చారుకేశవ ఏంటి ఏంటి విహారీ అని అంటుండగా, అసలు అత్త ఏది, తను ఆఫీస్కి వెళ్ళింది, విఆర్ ఆర్గానిక్స్ ఇక ఆ పార్థసారథికి అమ్ముతుందా? ఏమో అల్లుడు, ఇప్పుడు ఆ విషయాలు నువ్వుంటే పట్టించుకునేవాడివి, ఇప్పుడు అంబిక చేతిలో ఉంది, ఏం చేయలేని పరిస్థితి లేదు మామయ్య, ఎట్టి పరిస్థితిలో ఇది జరగడానికి వీల్లేదు అనే విధంగా అంటుండగా, లక్ష్మి ఉంటే తన బాధ్యతగా అన్నీ చూసుకునేది, కానీ లక్ష్మి లేదు కదా, ఇప్పుడు అది ఆపడం అసాధ్యం కదా అల్లుడు అనే విధంగా అంటుండగా, ఆల్రెడీ అక్కడి నుంచి పై ఆర్డర్ నుంచి వెంటనే తను టైప్ చేసి పంపిస్తుంది. అక్కడ టైపిస్ట్ దగ్గర ఈ వార్త చేరుతూ ఉంటుంది. మరోవైపు పార్థసారథి పల్లెటూరుకి వెళ్ళి అక్కడ హ్యాండ్ఓవర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుండగా రైతులందరూ ఉంటారు. ఇక రైతులను కలిసి ఇక నుంచి మీకు అమ్మకాలు ప్రతి ఒక్కటి నష్ట లాభం ప్రతి ఒక్కటి నా కంపెనీకే చెందుతుంది అనేసరికి అక్కడున్న రైతులందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అక్కడ రైతులు ఎవరో కాదు, ఇక లక్ష్మి తల్లిదండ్రులు. అది ఎలా సాధ్యపడుతుంది బాబు, ఇది విహారీ బాబు కంపెనీకే కదా మేము పంపించేది, ఆర్గానిక్స్కే కదా అనే విధంగా రైతులందరూ మాట్లాడుతుండగా, ఇప్పుడు ఆ విహారీ కంపెనీ గ్రూప్ అంబిక మేడమే మాకు ఆర్గానిక్ అమ్మింది కాబట్టి ఇక నుంచి అగ్రిమెంట్ ప్రకారం మీరు ఏది నష్టమైనా ఏది కష్టమైనా
మా హ్యాండ్ వరకే రావాలి. రాని ఎడల ఇక మేమేం చేయాలో అది చేస్తాం. లావాదేవీల ప్రకారం మాకు చూసుకుంటూ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరి చేతిలో పెడితే మా పంట పొలాలు మేము నష్టాల్లో పడమా అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో ఏదైనా సరే, కానీ ఇక్కడ మాకు అమ్మకం జరిగింది కాబట్టి ఇక నుంచి మీ పంట ప్రతి ఒక్కటి నా కంపెనీకే చేరాల్సిందే అని ఈ విధంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఇదేంటి, అసలు ఇలా జరగడం ఏంటి అని విధంగా కంగారు పడుతూ ఉండగా అదే సమయానికి వెంటనే ఫోన్ చేయాలని చెప్పేసి లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక తన తండ్రి. అప్పుడు తన తండ్రి ఫోన్ చూసి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇక కాల్ లిఫ్ట్ చేసి, నాన్న ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది, ఇక కంపెనీ వేరే వాళ్ళు కొనడం ఏంటి అని విధంగా అంటుండగా, నాన్న నువ్వు కంగారు పడకు, అయినా ఆ కంపెనీ మళ్ళీ విహార్ చేతిలోనే ఉంటుంది. ఆర్గానిక్స్ ఏదైనా సరే మన హ్యాండ్వర్లో ఉంటుంది నాన్న. కానీ వాళ్ళు వచ్చి కంపెనీ అమ్మేశారు, ఇక నుంచి పంట పొలాలు మా కంపెనీకి రావాలని గొడవ చేస్తున్నారమ్మా. ఎందుకో పొట్ట చేతిలో పట్టుకొని బ్రతికే వాళ్ళం, రూపాయి తిప్పల కోసం ఆడాట పడవాళ్ళమమ్మ. కానీ అందరూ పొట్ట మీద కొడితే వాళ్ళు చావు తప్ప బ్రతకాల్సిన అవసరం లేదమ్మా. నాన్న ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే అది జరిగింది, కానీ మీరు వాళ్ళ కంపెనీకి మీరు ఎట్టి పరిస్థితుల్లో సరుకు పంపాల్సిన అవసరం లేదు. అంతేకాదు నాన్న, వాళ్ళు వచ్చి హ్యాండ్ఓవర్ చేసుకున్నా సరే మీరు అడ్డుకొని హ్యాండ్ఓవర్ని తొలగించండి, ఆ తర్వాత నేను చూసుకుంటానని లక్ష్మి తన తండ్రితో మాట్లాడుతుంది. సరే అమ్మా, నువ్వు ఇంత బలం ఇచ్చిన తర్వాత, అవునమ్మా అల్లుడు గారు ఎలా ఉన్నాడు? నాన్న అల్లుడు గారు బాగానే ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళాడు, ఇక నేను తర్వాత మాట్లాడతాను అని ఈ విధంగా అనేసరికి వెంటనే అంబిక ఆఫీస్లోకి వచ్చేసరికి CEO పదవి నుంచి లక్ష్మి ఉంటుంది కదా, తను టైప్ చేసి పంపిస్తుంది. ఇక ఆర్గానిక్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో పార్థసారథికి ఇక అమ్మాల్సిన అవసరం లేదు, దిస్ ఇస్ మై ఆర్డర్ అని చెప్పేసరికి అంబిక ఆ లెటర్ని చూసి షాక్ అయిపోతుంది. ఒకవేళ వ్యతిరేకంగా ఇది అమ్మకం పెడితే మర్యాదగా ఉండదని చెప్పేసి ఆర్గానిక్స్ కూడా పంపిస్తుంది. అక్కడ పార్థసారథి వెళ్ళి ఇక నుంచి ఇది మాదే అని చెప్పేసి మాట్లాడుతుండగా, సారీ సార్, ఇక్కడ ఆల్రెడీ మీకు అంబిక మేడం సిగ్నేచర్ చేయవచ్చు, కానీ ఇక్కడ CEO పదవిలో ఉన్న తను లక్ష్మి మేడం తను సంతకం పెట్టింది ఇక్కడ ఆర్గానిక్ మీ హ్యాండ్ వర్క్కి చేయలేం సార్ అని విధంగా అక్కడున్న మేనేజర్ మాట్లాడుతూ ఉంటాడు. అదేంటి, ఆల్రెడీ MD పోస్టులో ఉన్న అంబిక పెట్టారు కదా, అంతకంటే ఎక్కువ, కానీ CEO పదవిలో ఉన్న లక్ష్మి మేడం పెట్టిందైతే ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ హ్యాండ్ వర్క్ కాకుండా ఇక్కడ మాకు ఆర్డర్ వచ్చింది సార్, ఆ తర్వాత మీ ఇష్టం, లక్ష్మి మేడం చేత సంతకం పెట్టిస్తే ఆ తర్వాత ఆర్గానిక్స్ మొత్తం మీ చేతిలోకి వెళ్ళిపోతుందనేసరికి వెంటనే ఏంటి, ఆ కంపెనీ మమ్మల్ని మోసం చేసిందా అనే విధంగా పార్థసారథి వెంటనే అంబికకు ఫోన్ చేస్తాడు. ఏంటి అంబిక, మమ్మల్ని కావాలని బ్లేమ్ చేయాలనుకుంటున్నావా? అది కాదు సార్, యూ చీటర్, కావాలని ఇక్కడికి రాక రప్పించి ఇప్పుడు ఆ CEO పదవిలో ఉన్న లక్ష్మి సంతకం పెడితే ఆర్గానిక్ మా చేతిలో రాదని ఇక్కడున్న మేనేజర్ చెప్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ఆ పదవిలో ఉన్న లక్ష్మి చేత సంతకం పెట్టించి ఆర్గానిక్ నా చేతిలో పెట్టు అని కాల్ కట్ చేస్తాడు. ఈలోపు వెంటనే లక్ష్మి మెసేజ్ పెడుతూ ఉంటుంది. అంటే ఆయన పెట్టేసరికి అసలు ఈ లక్ష్మి ఎక్కడుంది, తన చేతిలోకి ఇదంతా ఎలా చేరింది అర్థం కావట్లేదే అని అంటుండగా ఈలోపు అన్మోల్ నెంబర్ నుంచి లక్ష్మి ఫోన్ చేస్తుంది. ఏంటంబికమ్మా, షాక్ అయిపోయావా? ఆర్గానిక్స్ అమ్మడానికి సిద్ధపడ్డావా? ఇక నుంచి నేను దెబ్బ కొట్టేది ఊహించని దెబ్బ, కౌంట్ డౌన్ స్టార్ట్ అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది అంబికకు లక్ష్మి.